సందేహిస్తావెందుకు రోజా? ఇది మన రాజభవనమే. ఏమిటి నాన్న అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఆ అమ్మాయి ఎవర్రా? గుర్తుపట్ల వైకుంఠం పెదనాన్న గారి కూతురు సరోజ. రామ్మా. సరే సరే, అలసిపోయినట్టున్నారు. సంగమ్మ, అమ్మాయి గది చూపించు. అలానే పొమ్మా. జయ, వీడెవడో తెలుసా? మీ నాగుమామయ్య. రే రారా, మీ మేనగోడలు జయరా. అంటే రాజ్యమకే కూతురు అన్నమాట. భలేగా పెరిగిపోయావు జయ. అచ్చం అక్కయ్యలాగే ఉంది. అక్కయ్య ఎక్కడ? ఇంకెక్కడ అక్కయ్య, కాలం తీరిపోయి. మన చేతుల్లో ఏముంది? అమ్మా, భోంచేసావమ్మా? లేదు తాతయ్య. పదమ్మా, పదరా. నాకు ఒరే, ఎవరు రాది చెప్పరా? జలగా. అయితే వెంకటేశ్వరికి వచ్చావు? తప్పలేదు నాన్న. ఫోన్లే, ఇంకా నయం. అందరి ఎదుట చెల్లెలు వరుస అవుతుందని చెప్పి రక్షించు. సరేగా నాన్న, నన్ను ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిపించినట్టు? మీ పెద్దమ్మ చచ్చిపోయిందిరా. ఎట్లా తెచ్చింది? ఎట్ట తెస్తే మనకి? చచ్చింది. చస్తూ చస్తూ లేనిపోని పెటక ఊడిపెట్టి మరీ చచ్చింది. ఏమిటది? నిజమేంతో అబద్ధమేంతో మనకు తెలియదు కానీ ఆస్తి మొత్తం మనవరాడి పేర విల్లు రాశాను. అలాగా? అందుకేరా మొహం నిన్ను పిలిపించింది. ఎలాగైనా సరే ఆ మనవరాలన్నదాన్ని నువ్వు పెళ్లాడేస్తే విల్లు దొరికినా దొరక్కపోయినా ఆస్తి మొత్తం మనకు దక్కుతుంది. మెల్లిగా ఆకబుడి ఇక్కబుడి చెప్పి వల్ల వేసుకో. ఆహా, నేను ఒక పావునై పుట్టుంటే ఎంత బాగుండేది. ప్రతిరోజు హాయిగా నీ నైవేద్యమే ఆరగించేవాడిని. పావుగా వేరే పుట్టడం ఎందుకు? ఆ లక్షణాలే ఉన్నప్పుడు. వెరీ గుడ్. నీకిష్టమైన పావుతో నన్ను పోల్చావు గనక నేనంటే కూడా నీకు ఇష్టం అన్నమాట. దూరంగా ఉండు. ఇంకా దూరమా? నువ్వు ఇంట్లో అడుగు పెట్టావని తెలియగానే నా గుండెల్లో ప్రేమ గంట మోగింది. నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నాకే తెలియదు. ప్రేమ నా మీద, ఈ ఆస్తి మీద? చే డబ్బును చూస్తే నాకు పురుగును చూసినంత అసహ్యం. నీ అందం, నీ చందం, నీ గుణం. మిస్టర్, మనం ఇదే మొదటిసారి మాట్లాడుకోవడం. అప్పుడే నా గుణం ఎలా తెలిసింది నీకు? అంతా పట్టుకు చూడాలా? అన్నం జయ, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. నిన్ను చూడగానే మన అనుబంధం ఎన్ని జన్మల నాటిదో అనిపించింది. నాకు అలా అనిపించలేదు, ఇక ముందు అనిపించే అవకాశం కూడా లేదు. ఎప్పుడు నా దగ్గర ఇలాంటి ప్రస్తావన తేవద్దు. జయ, జయ, చూస్తా ఈ బెట్టు సరి ఎన్నాళ్ళు చేస్తావు. నేను చూస్తా ఈ దొంగ నాటకం నువ్వెన్నాళ్ళాడతావు. రోజా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమిటా కంగారు? అబ్బే ఏమీ లేదు. ఏ నాటకం బయటపడిందనా? అవునవును, జయప్రదను ప్రేమించినట్టు నాటకం ఆడాల్సి వచ్చింది. నాటకం ఆడుతున్నది జయప్రదతోనా నాతోనా? నీతో నాటకం? చచ్చా, నువ్వు నా నిజమైన ప్రేయసివి, ఊర్వశి. చాలే సంబడం. అంతలోనే అడుగుతావే. ఇక్కడికి మనం వచ్చింది ఎందుకు? ఆస్తి కోసమే కదా. నెమ్మదిగా పెళ్లి పేరుతో ఆస్తి చేజిక్కించుకుంటే ఆ తర్వాత దాన్ని కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి పంపించేయచ్చు. అప్పుడు మన ఇద్దరం హాయిగా విమానం ఎక్కి హనీమూన్ వెళ్ళొచ్చు. నీకు దేశ దేశాలు చూపిస్తాను. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, అరేబియా. ఎక్కడెక్కడ తీసుకెడతావో, ఏమేం చూపిస్తావో. మాట తప్పావా? చచ్చా, ఆడి తప్పటం మా నాన్నకి అలవాట్లేదు, నాకెక్కడి నుంచి వస్తుంది? అమ్మా జయ, అమ్మడు, ఈ కాగితాలు మీరు సంతకం పెట్టమ్మా. ఇన్సూరెన్స్ క్లెయిమ్ మా వదిన గారు, మీ అమ్మమ్మ గారు 10 లక్షలకు ఇన్సూర్ చేశారు. మరి వారసురాలు నువ్వేగా. ఏం చేసుకుని డబ్బంతా? నువ్వేం చేసినా మీ అమ్మమ్మ గారి లాగా అడ్డమైన వాళ్లకు దాన ధర్మాలు చేసి కనిపెట్టుకున్న వాళ్ళ మాత్రం అన్యాయం చేయి. దాన ధర్మాలు చేస్తే మాత్రం ఈ ఆస్తి తరుగుతుందా తాతయ్య? అలా అనకమ్మా. తవ్వుతున్న కొద్దీ ఎంత కొండైనా తరిగిపోతుంది. రేపు పొద్దున పెళ్ళైన తర్వాత అబ్బాయి నువ్వు దరిద్రంతో అవస్థ పడుతుంటే నేను చూడగలనా? సరే సరే, టైం అయింది. ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బు ఎప్పుడు ఇస్తారో ఏమో. వస్తారమ్మా. భాగ్యలక్ష్మీదేవి గారి ఇన్సూరెన్స్ అమౌంట్ కోసం ఆమె మనుమరాలు క్లెయిమ్ చేసింది సార్. అయితే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. అదే సంకటంగా ఉంది సార్. ఈ జయప్రదాదేవి అనే మనమరాలు ఆమె చావుకు ముందు రోజునే వచ్చింది. అంతకుముందు ఆమె గురించి ఎవరికి ఏమీ తెలియదు. అంతేగాక
భాగ్యలక్ష్మీదేవి చావు కూడా అనుమానాస్పదమైన పరిస్థితుల్లో జరిగిందంటూ మా సిఐడి డిపార్ట్మెంట్ ఒక ఆకాశ రావణత్రం కూడా వచ్చింది. దట్స్ ఆల్ రైట్. మొత్తానికి ఇదంతా గందరగోళంగా ఉంది సార్. అసలు వారసుండి నేనే అంటున్నాడు ఈ ఆకాశ రావణ. అదేమిటి చూడండి. అసలు వారసుడా? ఎవరు? నేనే. ఇంతకీ నువ్వెవరు? ఈ ఇంట్లో కొత్తగా చేరిన తిండిపోతువా? మాటలు జాగ్రత్తగా రాని. అబ్బా భలే ఆకలిగా ఉంది. ఈ బాబు గారి సొమ్మ ఎగబెట్టిందానికి ఎవరి సొమ్ము డ్రైవర్ గారికి నీకేం తెలుసు? పోరా. శేఖరం బాబు. శేఖరం, జైలు నుంచి ఎలా తప్పించుకొచ్చావు? తప్పించుకోలేదు. బుద్ధిమంతుడు కనుక శిక్ష తగ్గించి వదిలేశారు. ఆహా, ఇంటి యజమాని చంపి జైలుకి వెళ్ళిన వాడు నువ్వు ఆ బుద్ధిమంతుడువేనా? ఎవరు నీ బుద్ధి బుద్ధి అయిపోను. ఇక నా బుద్ధికి నీలాంటి వంటలక్క సర్టిఫికెట్ ఇవ్వాలి మరి. ఏమన్నా ఎవరది? జాగ్రత్త, ఇది నా ఆస్తి. భాగ్యలక్ష్మీదేవికి నేనే ఏకైక వారసుణ్ణి. నన్ను కాదని మీరు ఇక్కడ పంది కుక్కుల్లా మేస్తున్నారు. మర్యాదగా ఇక్కడి నుంచి పోతారా? పోండి. లేదా మిమ్మల్ని అందరినీ చంపైనా సరే నా ఆస్తి నేను దక్కించుకుంటాను. తప్పించుకుపోయాడు. మళ్ళీ రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. పోలీసులకు పట్టిద్దాం. ఏమిటి? ఎవరు నువ్వు? రామేశ్వర ప్రసాద్ గారి తమ్ముడి కుమారుణ్ణి. ఈ ఆస్తికి వారసుణ్ణి, ఈ ఇంటికి యజమాని. యజమానివైతే దొంగతనంగా రావడం ఎందుకు? దొంగల్ని దొంగతనంగానే పట్టుకోవాలి గనుక. ఎవరు దొంగలు? ఈ ఇంట్లో వాళ్ళంతా దొంగలే. నువ్వు వాళ్ళకు నాయకురాలు. నేను దొంగనా? అవును, నా ఆస్తిని కాజేయడానికి వచ్చిన దొంగ. భాగ్యలక్ష్మీదేవి గారి మనవరాలుగా వేషం వేసిన నటి. మర్యాదగా నీ నటన మానేసి ఇక్కడి నుంచి వెళ్ళు, లేదా నా చేతుల్లో నీకు చావు తప్ప. పొరపాటు. అది నీ వల్ల కాదు. ఓహో, చంపకుండా తమరడ్డుపడగలరా? అడ్డుపట్టమే కాదు, మళ్ళీ మళ్ళీ ఈ న్యూసెన్స్ లేకుండా నిన్ను ఇప్పుడే. హలో, నీలాంటి జిత్తుల మారి ఇక్కడ ఉండగా నేను ఆ మాత్రం జాగ్రత్త పడకుండా వస్తానా మూర్తి గారు? నువ్వు బ్రహ్మ ప్రయత్నం చేసినా నన్ను పోలీసులకు పట్టించలేవు. మిమ్మల్ని అందరినీ చంపైనా సరే నా ఆస్తి నేను దక్కించుకుంటాను. నీ ఆస్తి? ఈ ఆస్తికి ఏకైక వారసురాలు భాగ్యలక్ష్మీదేవి మనవరాలు. ముఖానికి రంగు పూసుకుని తైతక్కలాడే ఈ నాట్యగత్తె భాగ్యలక్ష్మీదేవి గారి మనవరాలా? పిల్లికి ఎలుగు సాక్ష్యం అన్నట్టు దానికి మీరందరూ సాక్ష్యమా? మేం కాదు, రాజ్యం ఫోటోయే సాక్ష్యం. భాగ్యలక్ష్మీదేవి గారి కూతురు రాజ్యం, మనవరాలు జయప్రద ఒక్కటే పోలిక. నేను నమ్మను. నమ్మవా? ఫోటో చూపిస్తాను. అదిగో చూడు ఫోటో. ఏమైంది ఫోటో? ఎవరు తీశారు?
ఎవరు తీస్తారు ఏమోలో ఉంటుంది వెతకండి. ఆగండి. ఇంకా ఎందుకు ఈ నాటకం? అబద్ధాలతో నన్ను మోసం చేయడానికి ప్రయత్నించకండి. ముందు ఈ నాటికెత్తిన వెంటనే బయటికి పంపించి నా ఆస్తి నాకు స్వాధీనం చేయండి, లేదా మీ అందరి అంతూ తేలుస్తాను. జాగ్రత్త. జయ జయ ఏమిటమ్మా ఇది? ఎక్కడికి ప్రయాణం? ఎక్కడికో, కానీ ఇక్కడ మాత్రం ఒక్క క్షణం కూడా ఉండదు. కారణం ఇంకా ఏ మొహం పెట్టి కానడుతున్నారండి? ఇంత మంది ఉన్నారు, అంతకు నేను చేయలేపాను. రేపు ఆ పండు రాడు నమ్మకం ఏమిటి? ప్రాణాలు తీయని హామీ ఇయ్యను. జయ తొందరపడకమ్మా. అనవసరమైన భయంతో ఇంత ఐశ్వర్యాన్ని వదిలి వెళ్ళడం అంత మంచి పని కాదు. నేను ఈ ఐశ్వర్యం కోసం ఏనాడు ఆశించలేదు. నేను ఇక్కడికి వచ్చింది అమ్మమ్మ కోసం, ఉంటున్నది అమ్మమ్మ కోసం. కానీ ఇక్కడ డబ్బు కోసం హత్యలు చేసే మనుషులు ఉంటారని ఊహించలేదు. ఇలాంటి మనుషుల మధ్య నేను ఉండలేదు. ఇంత మొండిగా మాట్లాడుతూ ఉంటే మనం మాత్రం ఏం చేస్తాం మూర్తి గారు? సాగనంపడమే. పదండమ్మా పదండి. ఆగండమ్మా ఆగండి. మీరిప్పుడు ఇల్లు ఇడిచి వెళ్ళిపోవడానికి ఇల్లేదు. వెంకన్న, అవునమ్మా, భాగ్యలత్తమ్మ గారు మీకు ఇచ్చిన వారసత్వం ఆత్తే కాదమ్మా, నాగపూజ కూడా ఇచ్చారు. మీరు ఇప్పుడు వెళ్ళిపోతే ఆ నాగపూజ ఎవరు చేస్తారు? సచ్చి ఆ స్వర్గాలు ఉన్న పుణ్యాత్మురాలి మనశ్శాంతి కోసం ఉన్నా మీరు ఇప్పుడు వెళ్ళొద్దమ్మా. అవునమ్మా, వెంకన్న చెప్పింది నిజం. పదండమ్మా, ఉండమ్మా. సరే. మరి దినదిన గంధం ఎట్లా? మళ్ళీ వాడు వచ్చేస్తే ఇక నుంచి బుజ్జే మనకు కాపలా. ఓ కంటికి రెప్పలా కాపాడు. నువ్వా? ఏనుగంత శరీరం, ఎలకంత బ్రెయిన్. వచ్చి వాడు అఖండుడు. వాడు నువ్వే పట్టుకోగలవు, ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వే గతి. పదా.